రీతూ చౌదరి ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఒక సెన్సేషన్ అన్నమాట ఈమె. చాలా ఫేకెస్ట్ పర్సన్. ఇన్ని బిగ్ బాస్లు చూశాను కానీ ఏ ఒక్క బిగ్ బాస్లో ఇంత ఫేక్ అని ఎక్కడ కనిపించలేదు. సో ఈమెలో ఆ ఫేకెస్ట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. డిమాండ్ పవన్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్తో ఒక ఆట ఆడుతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఈమె. అదేవిధంగా బయట కూడా అంతే వైరల్ అవుతున్నారు రీతూ చౌదరి. బయట సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యారు ఈమె 3 years నుండి. అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట ఈమెకు ఫాలోవర్స్ అయినా ఎవరైనా కూడా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్లోనే ఉన్నారు. 3 years నుండి బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినా కూడా వెళ్ళలేదు. సో ఈ మ్యాటర్ గురించి చాలా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి చెప్పడం జరిగింది. సో ఎట్టకేలకు సీజన్ 9 బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. అయితే బయట ఒక మ్యాటర్ మాత్రం చాలా ట్రెండ్ అవుతుంది. అదేనండి గౌతమి అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ మహేష్ది అన్నమాట. అందులో నిజం ఎంత ఉందో తెలీదు. బట్ చాలామంది ఇంటర్వ్యూలో మాత్రం ఇలా చెప్తా ఉన్నారు. రీతూ చౌదరి అండ్ అలాగే మహేష్ గారిది వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అని చెప్పేసి. సో అది మనకు ఫేకా రియలా అని చెప్పేసి తెలీదు. బట్ గౌతమి గారు మాత్రం వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్ అయితే ఉంది, సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయని చెప్పేసి గౌతమి గారు చెప్పడం జరిగింది. దీనికి ఆ మహేష్ ఏమని ఆన్సర్ చేస్తున్నాడంటే, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పుడు బయటికి వదిలొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అన్నారు. మేమిద్దరం మంచి స్నేహితులమే, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అని మహేష్ గారు చెప్పడం జరిగింది. 2-3 మూవీస్లలో మహేష్ గారు నటించడం జరిగింది. బట్ ఏ మూవీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడే కొంచెం వైరల్ అవుతున్నారు. సో వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయి సైడే తప్పు ఉంది, మా అబ్బాయి చాలా మంచోడు అని చెప్తున్నారు. ఇట్ సైడ్ అండ్ విష్ణుప్రియ రీతు చాలా మంచి ఫ్రెండ్స్. ప్రజెంట్ వాళ్ళిద్దరికీ ఆ కనెక్షన్ లేదు. బిగ్ బాస్ హౌస్లో విష్ణు ఉన్నప్పుడు విష్ణు విన్ అవ్వదు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో రీతు చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని విష్ణు చూడడం వల్ల సో వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు. అండ్ అలాగే కిరాక్ సీత బేబీ మూవీలో నటించడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆమె కూడా ఈ ఇష్యూలోకి వస్తున్నారు ఈ 2-3 డేస్ నుంచి. ఆ అబ్బాయికి ఈమె హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి గౌతమి గారు చెప్పడం జరిగింది. సో ఇది ఫేకా రియలా అని చెప్పేసి తెలీదు. బట్ నా నెంబర్ మాత్రం బ్లాక్ చేసింది, నాకు ఫోన్ చేసి తిడుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. నా నెంబర్ బ్లాక్ చేసిందని ఒక ఇంటర్వ్యూలో గౌతమి అయితే చెప్పడం జరిగింది. సో ఈ మ్యాటర్ ఎటు వెళ్తుందో తెలీదు. ఇందులో ఎవరు ఫేకో ఎవరు రియలో అని చెప్పేసి మనకు తెలీదు. చూడాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈ మ్యాటర్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉన్న రీతూ చౌదరికి మాత్రం తెలీదు. ఏమవుతుందో చూడాలి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో